కాంప్రహెన్సివ్ స్టడీ చేసి ఏ విధంగా మత్స్య సంపదని పెంపొందించాలి. ఎందుకంటే ఇటీవల కొన్ని సందర్భాల్లో మిడిల్ మ్యాన్ వచ్చి లేకపోతే కొంతమంది వ్యాపారస్తులు వచ్చి మత్స్యకారులకు నష్టం కలిగించే విధంగా ఒక ఇల్లీగల్ అగ్రిమెంట్స్ చేసుకుంటూ చెరువుల్ని వాళ్ళు తీసుకుంటున్నారనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ని ఏ విధంగా ఈ చెరువుల ద్వారా మత్స్య సంపదని పెంపొందించడమే కాకుండా నేరుగా మత్స్యకారుల ఆర్థిక పరిస్థితి పెరిగే విధంగా ఏ విధంగా చేయాలి, ఈ మత్స్య సంపదన పెంపుదలలో ఏ విధంగా టెక్నాలజీ వాడాలి, వీటన్నిటి మీద కూడా సమగ్రంగా స్టడీ చేసి ఒక రిపోర్ట్ కూడా నెక్స్ట్ టైం క్యాబినెట్కి ఇవ్వమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీంతో 27 మత్స్యకార సంఘాలు మేలు కల్పించాలని పైన పేర్కొన్న 11 కేసులను పరిష్కరించాలనే సదుద్దేశంతో సంబంధిత జీవోల్ని రద్దు చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న కొన్ని లక్షలాది మంది మత్స్యకారులకి మేలు జరగాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఏదైతే వనరులు ఉన్నాయో జలవనరులు, ప్రభుత్వానికి సంబంధించిన జలవనరులు ఉన్నాయో వాటి ద్వారా ఈ మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచాలి, అదేవిధంగా మత్స్య సంపద కూడా పెంచాలి అనేది లక్ష్యంగా ఈ జీవోల్ని రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా నెక్స్ట్ దేశంలో ఫెర్టిలిటీ రేటు తగ్గిపోతుందని చెప్పేసి చాలా స్టడీస్ తెలియజేస్తూ ఉన్నాయి. ప్రపంచంలో స్టడీస్ని కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో జాతీయ సంతానోత్పత్తి సామర్థ్యం రేటు 2.1గా ఉంటే ఆంధ్రప్రదేశ్లో అది కేవలం 1.5గా ఉంది. ఇంకా ప్రపంచ దేశాలతో కూడా కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ సంతానోత్పత్తి సామర్థ్యం రేటు చాలా తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఈ డెమోగ్రఫీ మేనేజ్మెంట్ చేయాల్సిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో పురుషుల యావరేజ్ వయసు 32.5 ఉంటే 2047కి 40 ఏళ్ళు కానుందని చెప్పేసి కూడా కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. అంటే రాబోయే సంవత్సరాల్లో యువకుల జనాభా తగ్గి పెద్ద వయసు వాళ్ళ జనాభా పెరిగిపోయే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని దేశాలైతే ఓల్డ్ ఏజ్ హోమ్స్గా కూడా మారిపోయే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కొన్ని పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏజ్ 50-60 ఏజ్ ఉన్న వాళ్ళు ఎక్కువ జనాభా ఉంది. అదే ప్రస్తుతం మన దేశంలో చూసుకుంటే యంగ్ జనాభా ఎక్కువగా ఉంది. ఈ సమతుల్యం తగ్గుతుంది అనే పరిస్థితుల్లో, అంతేకాకుండా మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ సంతానోత్పత్తి రేటు తగ్గుతుందనే పరిస్థితులన్నింటినీ కూడా చర్చించడం జరిగింది. అంతేకాకుండా దీని మీద ఎక్కువగా డిస్కషన్ కూడా జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మరి క్యాబినెట్లో చర్చించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతకుముందు మున్సిపల్ పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖలో ఉన్న 2 పిల్లలకి మించి ఉన్నవారు మున్సిపల్ కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయటం మరియు సభ్యులుగా కొనసాగడాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 మరియు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం 1965లో చేసిన చట్ట సవరణల రద్దు కోసం ఏదైతే ప్రతిపాదనలు చేశారో దాన్ని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో కూడా ఇటువంటి చట్టమే ఉంది. 2 పిల్లలకు మించి ఉన్నవారు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయటం మరియు సభ్యులను అనర్హులుగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లోని సెక్షన్ 19కు చేసిన సవరణను రద్దు చేసేందుకు చేసిన ప్రతిపాదనని మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. ఎందుకంటే 1980, 1990 ఆ డికేట్స్లో జనాభా పెరిగిపోతుందనే ఉద్దేశంతో కానివ్వండి, లేకపోతే వనరుల డిస్ట్రిబ్యూషన్లో ఉన్న సమస్యలు కానివ్వండి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు 2 కంటే ఎక్కువ మంది ఉంటే జిల్లా పరిషత్లో లోకల్ బాడీస్లో పోటీ చేసేదానికి అనర్హత వచ్చే విధంగా చట్టాన్ని సవరించడం జరిగింది. మరి ఈరోజు 30 ఏళ్ల పాటు అమలుపరిచిన ప్రభుత్వం సంతానోత్పత్తి రేటు, పనిచేయగల సామర్థ్యం ఉన్న జనాభా
గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో పిల్లల సంఖ్యపై నిషేధం అనవసరమని భావిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదన చేసిన ఈ సవరణకు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. తర్వాత ఫేజ్ 1 కింద నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో 150 సీట్లతో నిర్మించిన నూతన వైద్య కళాశాలలకు సంబంధించి గతంలో మంజూరైన పోస్టులకు అదనంగా 380 పోస్టులు భర్తీ చేపట్టాలన్న ప్రతిపాదనను కూడా మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తాను. ఫేజ్ 2 కింద పాడేరు, మార్కాపూర్, పులివెందుల, ఆదోని మరియు మదనపల్లెలో నిర్మించిన నూతన వైద్య కళాశాలలో 24-25 విద్యా సంవత్సరంకు సంబంధించి 100 సీట్లతో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించడానికి అనుమతి కోరుతూ చేసిన ప్రతిపాదన కూడా